ఏంది ఇంటికి వస్తే ఇట్లా పనులు చేస్తుంది ఏంది పనులా పెదమ్మ భలే ఉన్నావు నన్ను కొట్టనని ప్రామిస్ చేస్తే తీస్తా ఇవన్నీ మీ తాత చేస్తాడా కొట్టనని ప్రామిస్ చేయడానికి ఇంకా కోపం తెప్పి తలుపుది ఫస్ట్ మా ఒళ్ళో సాయి రోజు గాలి షబ్బా ఈడు ఎంతసేపు ఉంటావు చూస్తారా రైస్ ని ఫ్రై చేస్తే ఫ్రైడ్ రైస్ వస్తుంది గానీ పూరి నీళ్ళలో వేస్తే పానీపూరి రాదు గోల్డ్ చైన్ ని మెల్ట్ చేస్తే గోల్డ్ వస్తుంది కానీ సైకిల్ చైన్ మెల్ట్ చేస్తే సైకిల్ రాదు మమ్మీ నువ్వు కాపాడినంత మాత్రం ఏ ఉపయోగం ఉండదు నాపైనే నాకెంతో ద్వేషంగా ఉంది మమ్మీ నీళ్ళు తెచ్చుకున్నాను కూడా బద్ధకం కూర్చొని ఈ మంచి నీళ్ళు తెచ్చుకుని తాగలేవా ఈ వీడియో మీరు చూస్తున్నారంటే దాని అర్థం నేను ఇంకా బతికే ఉన్నానని నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు అర్థం కాలేదు కదా తర్వాత చూస్తే మీకే అర్థం అవుద్దనమాట నన్ను అయితే చాలా మంది అడుగుతున్నారు మమ్మీని ప్రాంక్ చేయమని మమ్మీని ప్రాంక్ చేయడం అదేం చిన్న విషయం కాదనమాట చాలా అంటే చాలా పెద్ద విషయం అండ్ ఇప్పుడైతే మా మమ్మీని అయితే ప్రాంక్ చేయబోతున్నాను నేను దానికి వచ్చేసి మనకు కావాల్సింది ఆల్రెడీ నేనైతే కెమెరాని అయితే అక్కడ సెటప్ చేసేసాను అనమాట ఆ కెమెరాకి వచ్చేసి ఒక మైక్ ఉంటుంది ఆ మైక్ తోటి ఆ కెమెరా ఉండండి చెప్తా ఇదిగోండి ఈ మైక్ ఉంటుంది అనమాట ఈ మైక్ తోటి ఈ మైక్ వచ్చేసి ఆ కెమెరా కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ మైక్ తోటి ఆ కెమెరాని కంట్రోల్ చేసేది అండ్ ఇక్కడైతే ఒక బటన్ ఉంటుంది అనమాట లింక్ బటన్ ఈ లింక్ బటన్ నొక్కగానే ఆ కెమెరా అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అమ్మ అయితే వంటగదిలోకి వస్తుంది ఇంకా సేపట్లో వంటగదిలోకి వచ్చి పని చేసుకుంటా ఉంటే నేనైతే ఇదిగోండి రవ్వ ఉప్మా రవ్వ ఈ ఇడ్లీ రవ్వను అయితే తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్తాను అనమాట అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేసి అండ్ ఈ ఇడ్లీ రవ్వలో ఏదో కలిపెడుతున్నట్టుగా చూస్తాను మీకు వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే నేనైతే వీడియో కోసం లైఫ్ రిస్క్ చేస్తున్నా కాబట్టి మీరైతే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి ఓకేనా ఇవన్నీ మామూలు రిస్క్లు కాదు ఎందుకంటే మా అమ్మని ప్రాంక్ చేయాలంటే ఎట్లాగా ఒక ఏదో ఇట్రా ఏదైనా మాట చెప్తా అంటే నమ్మదనమాట కెమెరా ఉంటే కెమెరా వైపు చూసేస్తా అందుకే అతి కష్టం మీద కెమెరా అయితే జెండు బాగుంది అబ్బాయి వెనకైతే దాచిపెట్టున్నాను లెట్స్ గో నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది ఈ కెమెరాను కూడా తీసుకెళ్లి హాల్లో పెట్టాలన్నమాట కబోర్డ్ ఉంది కబోర్డ్ లో పెడతాను ఆ మిర్రర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ మిర్రర్ అనమాట బయట క్లియర్ గా కనిపిస్తుంది సో ప్రాబ్లం లేదు ఇదైతే ఊరికే పెట్టేయచ్చు అక్కడ ఈ బుజ్జి కెమెరా దీన్ని జూమ్ చేసి అక్కడ పెట్టేస్తే నీట్ గా భలే ఉంటది ఇది అండ్ లెట్స్ గో నాకైతే కొంచెం గుండె దడదడ కొట్టుకుంటుంది రికార్డ్ కొట్టి పెట్టేస్తాను ఆ కెమెరా అయితే రికార్డ్ అవడం స్టార్ట్ అయింది ఇప్పుడు నా వాయిస్ రికార్డ్ అవుతుంటుంది అక్కడ కూడా ఎందుకంటే మైక్ నా దగ్గరే ఉంది కాబట్టి అక్కడ వాయిస్ ఏం రికార్డు కాదు నా అమ్మ అయితే వంటగదిలో ఉందన్నమాట ఇప్పుడైతే వెళ్ళిపోయేసి అమ్మను ప్రాంక్ చేసేద్దాం పదండి నేనైతే మా అమ్మని ప్రాంక్ చేయడం స్టార్ట్ చేయకముందరే మొత్తం కెమెరా మొత్తం సెటప్ చేశాను అనమాట జనరల్గా అయితే నేను ఇలా చూపించను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం ప్రాంక్ చేసేటప్పుడు దొరికిపోతాను కాబట్టి కానీ ఈసారి నేను ఎందుకు చూపిస్తున్నా అంటే కెమెరాని హార్పిక్ క్లీన్ చేసిన తర్వాత 99.9% జెమ్స్ మొత్తం చంపేస్తుంది కదా మిగిలిపోయిన 1% ఉంటుంది కదా 1% జెమ్స్ వచ్చి మన కామెంట్ సెక్షన్ లో పడి స్క్రిప్టెడ్ అంటారు అనమాట అందుకే ముందరే చూపిస్తున్నాను మన దగ్గర ఈ మైక్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఒక మైక్ వచ్చేసి కిచెన్ లో పెట్టాను ఇంకొక మైక్ వచ్చేసి నా బెడ్రూమ్ పక్కన ఉన్న బాత్రూమ్ డోర్ మీద ఒకటి పెట్టాను మొత్తం కంప్లీట్ గా సెటప్ చేసేసాను ఇంకా చేయాల్సిందల్లా ఏం లేదనమాట యుద్ధం ఆరంభిద్దామా పురుగులు మమ్మీ యాడ్ తీసుకొచ్చిన డిమార్ట్ లో కొనుక్కొచ్చిన తక్కువ రేటుకి వస్తుందని ఏంది ఇది ఏది పురుగానిక్ ఇది ఆర్గానిక్ కాదు మొత్తం పురుగులే ఉన్నాయి దీని నిండా ఇంత పెద్ద పురుగు పోయమ్మా ఏం లేవు అది అక్కడ పెట్టి వెళ్ళు ఇగో మా పురుగుల నిండా మొత్తం పురుగులే ఉంటేనా ఇక్కడ మన ప్లాన్ ఏంటంటే నేను ఎలా అమ్మని ఇరిటేట్ చేస్తా ఉంటే అమ్మ అయితే నా చేతిలోంచి ఆ ప్లేట్ లాక్కోవాలన్నమాట నేను ఎంత ట్రై చేసినా కానీ అమ్మ నా చేతిలోంచి ఆ ప్లేట్ లాక్కోవట్లేదు అందుకే నేను కావాలని దాంట్లోంచి పురుగులు తీసి తీసిరేస్తున్నాను నిజం చెప్పాలంటే దాంట్లో అయితే పురుగులు లేవన్నమాట పురుగుల పేరు చెప్పి రవ్వ అయితే తీసిరేస్తున్నాను చూడు మొత్తం పురుగులే యాడ్ నుంచి తీసుకొచ్చిన మేము పురుగులు నీకు ఎక్కడ కనిపిస్తున్నాయి అయ్యో మాడా ఏ పురుగులు ఎక్కడ ఉండే పురుగులు నేను రాను బయటికి రారా ముందు నేను రాను నీకు బాగా ఎక్కువ అయిపోతుంది వీడియో కోసం ఏదంటే చేస్తావు ఏది పనులు అసలు ఈసారి ఉందా నీకు ఈ రోజు మాత్రం వచ్చి నా చేత దెబ్బలు తిని మళ్ళీ అదంతా క్లీన్ చేద్దురా నువ్వు కొడతావు నేను వస్తే కొట్టక పాపం పూజ చేస్తారులే ఏదైనా లిమిట్స్ ఉంటాయి లిమిట్స్ దాటుతున్నావు నువ్వు భలే ప్రతి దానికి ఏంది నాకు 10 పనులు చేసి పెడతావు భరించలేకపోతున్నా
ఇన్విటేషన్ తెప్పిస్తున్నావు. ఒక్కసారి బయటకు రా నువ్వు ఫస్ట్. అసలు మామా నేను నిజంగా కావాలని చేయలేదు. మనం ఎప్పుడైనా ఇటు చేశాను, వీడియో కోసం చేశాను మా. ఏంద్రా వీడియో చేసేది? వీడియో పిండ్లు నీళ్లు బారపోసి మొన్నంటే నీళ్ళని బారపోసి అక్కడ జారి నువ్వే పడ్డావు. నువ్వు పోసే నీళ్ళలో అవన్నీ చిమ్ముకోవడానికి నాకు సరిపోయింది. ఏం వీడియో? వీడియో అంటే వీడియో ఏమైనా చేసి దానికి కొంచెం లిమిట్స్ ఉంటాయి. సారీ మా. ఈసారి నాకు అవసరం లేదు. తీరా తలుపు తీ. సారీ మా. నువ్వు తలుపు తీ. సారీ తర్వాత నువ్వు తలుపు తీ ఫస్ట్ చెప్తా. సారీ తీమన్నానా? సారీ మా. నువ్వు నన్ను క్షమించాను, కొట్టనని చెప్పి ప్రామిస్ చేస్తే తీస్తా. ఏంది? నువ్వు నన్ను కొట్టనని ప్రామిస్ చేస్తే తీస్తా. ఇవన్నీ మీ తాత చేస్తాడా? కొట్టనని ప్రామిస్ చేయడానికి? చేద్దురా నువ్వు ఫస్ట్. మా నేను ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే, ఇందాక నువ్వు గమనించావో లేదో, నేను వచ్చి రవ్వ కలిపెడతా ఉంటే రవ్వ కలిపెట్టేటప్పుడు కూడా నువ్వు నన్ను కొడతా ఉన్నావు, చూసావా? అయితే అట్ట కొట్టేది ఎదిగిన పిల్లవాడిని పట్టుకునే. నువ్వు చేసే పనులా నువ్వేట ఎదిగింది? నీ పనులు ఎట్టున్నాయి తెలుసా? చిన్నపిల్లలు చేసే పనులు చేస్తుండే. నువ్వు తలుపు తీ ఫస్ట్ చెప్తా. తలుపు తీరా ఫస్ట్. తలుపు తీ. పాదాలకు మువ్వల్ల నా కడుగులు సాగాలమ్మా. నువ్వు సోది పాటలు ఆపి తలుపు తీ ఫస్ట్. కొమ్మ ఉయ్యాల కోన తలుపు తీ ఫస్ట్. మా ఒళ్ళో సాయి రోజు గాలి ఇంకా జక్కు చేస్తున్నాను. సాటు నా రోజు సాయిగాడు ఎంతసేపు ఉంటావు చూస్తారా? కానీ నేను వెళ్తున్నా లేరా. మా నీకు ఒకటి చెప్తాను, వింటావా? మా హలో మమ్మీ. మమ్మీ ఉన్నావా లేదా? ఒక మాట చెప్పు, నేను తీస్తా డోరు. నువ్వు ఉంటే డోర్ తీస్తా. లేరా? లేవా? రైస్ ని ఫ్రై చేస్తే ఫ్రైడ్ రైస్ వస్తుంది, కానీ పూరి నీళ్ళలో వేస్తే పానీపూరి రాదు. నీ చెత్త డైలాగులు నాకు చెప్పొద్దులే కానీ నువ్వు తలుపు తీ ఫస్ట్. గోల్డ్ చైన్ ని మెల్ట్ చేస్తే గోల్డ్ వస్తుంది, కానీ సైకిల్ చైన్ మెల్ట్ చేస్తే సైకిల్ రాదు మమ్మీ. నువ్వు కాపాడినంత మాత్రం ఏ ఉపయోగం ఉండదు. ముందు అది క్లీన్ చేద్దురా. నీకు ఇంకా సరిపోయినట్లేదు, ఇంకా మోటివేషన్ ఇస్తా. హలో మమ్మీ ఉన్నావా? లేరా? జుట్టు ఉంటే ముడేసుకోగలుగుతాం, జుట్టు లేకపోతే ముడేసుకోలేము. జుట్టు ఉంటే ముడి ఎట్లయినా వేసుకోవచ్చు, జుట్టే లేకపోతే ముడేసుకునేది ఏముండదు. పెరుగు వాళ్ళలో పెరుగు ఉంటది, కానీ గోల్డ్ విన్నర్ లో గోల్డ్ ఉండదు మమ్మీ. నూనె ఒక్కటే ఉంటది. నేను వెళ్తున్నారా? నీ చెత్త డైలాగ్ వెళ్ళిపోయావా మమ్మీ? మమ్మీ వెళ్ళిపోయావా? మమ్మీ వెళ్ళిపోయావా? మా మమ్మీ ఉన్నావా? మమ్మీ వెళ్ళిపోయావా? మమ్మీ ఉన్నావా? నువ్వు వెళ్ళిపోయావా? అమ్మా మమ్మీ ఉన్నావా? చెప్పు మమ్మీ, నాకు నమ్మకం కుదరట్లేదు నువ్వు వెళ్ళిపోయావని. అట్లీస్ట్ లేననే చెప్పు మమ్మీ, నాకు చెప్పినట్టు ప్లీజ్. మాతృదేవో భవ అన్న మాట విడిచాను, పితృదేవో భవ అన్న సూక్తి మరిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉంది మమ్మీ, ఇంకోసారి రవ్వని పై ఎయ్యనని. మమ్మీ మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న సూక్తి విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉంది మమ్మీ. అయిపోయింది, బతికి అయిపోయింది. వెల్కమ్ బ్యాక్. నేనైతే వరుస పెట్టి మామూలుగా ప్రాంకులు చేయట్లేదు, ఇంట్లో అమ్మ వాళ్ళని ఇంకా వీళ్ళందరినీ. ఈ రోజు అయితే బుడ్డక్క కూడా వచ్చిందనమాట. నేనైతే బుడ్డక్కని ప్రాంక్ చేయడానికి ఒక భయంకరమైన మాస్క్ అయితే ఒకటి తెప్పించాను. ఈ మాస్క్ అయితే తెప్పించాను అనమాట. అండ్ బుడ్డక్కకి అయితే మామూలుగా ఉండదు. బుడ్డక్కకి మాత్రమే కాదు, మా అమ్మని కూడా ప్రాంక్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బేబమ్మ జోలికి అయితే వెళ్ళాను అనమాట. దీన్ని తీసుకుని బేబమ్మ జోలికి వెళ్తే బేబమ్మ కొంచెం ముసలాం కదా, సో నో. ఇప్పుడైతే బుడ్డక్కని అయితే ఒక రౌండ్ వేసుకోబోతున్నాను. ఒక రౌండ్ కాదు, 2 రౌండ్లు. అండ్ అమ్మని కూడా అనమాట. అండ్ మీరు అందరు చాలా మంది అడిగే పిల్లలు అరస్తూనే ఉంటారు అబ్బా. ఒకటే వీడియోలో చాలా అంటే చాలా ప్రాంక్స్ చేయమని చాలా అంటే చాలా డిమాండ్ చేస్తున్నారు. సో మీరు అందరు ఇంతమంది అడుగున్నారు కాబట్టి మీ అందరి కోసం నాకు ఇంట్రెస్ట్ లేదు, మీ అందరి కోసం అయితే ఈ ప్రాంక్స్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మీరైతే లైక్ చేసేయండి ప్లీజ్. ఇప్పుడు దాకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టొచ్చు కదా, ఎఫర్ట్స్ మ్యాటర్ కదా. మీకోసం ఇంత ఎఫర్ట్ పడుతున్నాను కదా, జస్ట్ లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కదా నేను అడిగింది, అంతే కదా. ప్లీజ్ నా కోసం చేసేయచ్చు కదా. అండ్ ఇప్పుడైతే ఒక రౌండ్ వేసుకున్నాము. ఈ చూసారు అసలు క్రేజీ ఉన్నాయి. మామూలుగా ఉంటుంది. ఇప్పుడు లెట్స్ గో.
ప్రాంక్ అయితే ఏం లేదనమాట, చాలా అంటే చాలా సింపుల్. ఆ దెయ్యం మాస్క్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి మా అమ్మ నా ఫ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్లి భయపెట్టాలన్నమాట. మాస్క్ లోపల పెడదామని చెప్పి డోర్ దిగానే కేక్ దాంట్లోంచి బయటపడింది. మా అమ్మని ప్రాంక్ చేద్దామని చెప్పి ప్లాన్ వేసి ఇక్కడ నేనే ప్రాంక్ అయ్యాను అనమాట. నా బర్త్డే కోసం అయితే కేక్ తెచ్చారు. ఆ కేక్ వచ్చేసి ఫ్రిడ్జ్ లో దగ్గర పెట్టినారు. డోర్ దిగానే దమామని కింద పడిపోయింది. ఇప్పుడు మా అమ్మగారిని చూసిందంటే మామూలుగా వేసుకోతున్నాను. ముందరగా అయితే ఇదంతా క్లీన్ చేయాలి. మా అమ్మ అయితే స్నానంకి వెళ్ళింది. మొత్తం నీట్ గా సెటప్ చేద్దాం అనుకున్నా, కానీ ఇది మొత్తం కింద పడి పెంట అయిపోయింది. మా అమ్మ వచ్చే లోపల ఫాస్ట్ గా నీట్ గా అయితే క్లీన్ చేశాను. వాటర్ ఏం తీసుకోరాకుండా టిష్యూస్ తోటే అదైతే ఫటాఫట్ క్లీన్ చేసేసిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్ లోపల కూడా కెమెరా పెట్టాను. ఎందుకంటే లోపల నుంచి కూడా అమ్మ రియాక్షన్, అంటే ఫ్రంట్ నుంచి అమ్మ రియాక్షన్ అయితే చూడొచ్చు. ఇంకా మొత్తం అయితే సెట్ చేసాం అనమాట. ఇంకా వెయిట్ చేయాల్సిందల్లా ఏం లేదు, ఆరంభిద్దామా యుద్ధానికి. Few moments later. నీళ్ళు తెచ్చుకున్నాను కూడా బద్ధకం, కూర్చొని ఈ మంచి నీళ్ళు తెచ్చుకుని తాగలేవా? అమ్మ భయపడి వెళ్ళిపోయింది అనుకుంటే మీరు ఆకుకూర పప్పులో కాలేసినట్టే అనమాట. వెళ్ళి నైస్ ఒక గంట అయితే తీసుకుని వచ్చింది. భయపడతా ఏమనుకున్నా కానీ మా అమ్మ మాత్రం స్ట్రాంగ్ అనమాట. ఆ తర్వాత ఏం జరిగిందని మాత్రం నన్ను అడగబాకండి, మీరు చూడలేరు, నేను చెప్పలేను అనమాట. అంత దారుణంగా అయితే కొట్టింది. అది కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే యాడ్ చేస్తా క్లిప్స్. ఏమ్రా ఏంద్రా ఈ పనులు? Few moments later. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా అమ్మ అయితే ఇప్పుడే ప్రాంక్ అయిందనమాట. ఫ్రిడ్జ్ లో మాస్క్ పెట్టి. ఏం పనులు కోతి పనులు. నువ్వు సపోర్ట్ చేయవా? బుడ్డక్కని చేసుకున్నావు ఇప్పుడు. సపోర్ట్ అవును, కూల్ ప్లీజ్. మా అమ్మ చెప్పేది నువ్వేం బుడ్డ దగ్గర ఇక్కడ పంపించే అంతే, ఇంకేం లేదు. ఎందుకురా? నేను ఇక్కడ నా టవల్ తీసుకొచ్చి ఆరేస్తాను. ధనలక్ష్మి అక్కడ గుడ్డు, ధనలక్ష్మి ఏమనుకోకుండా టైలర్ తీసుకొని వస్తావా అని అంత ఇంకేం వెళ్ళాను, నేను చూసుకుంటా మిగతాదంతా. ఎందుకు ఈ పనులు? నువ్వు వెళ్ళు. అండ్ మా అమ్మకి అయితే ఇట్లాంటివన్నీ నచ్చవు అనమాట. ఎందుకంటే పెద్ద సున్నిత మనసుకురాలన్నమాట ఇవి. వెళ్ళు, ఇటు సైడ్ బాగా తెల్లబడుతున్నాను. ఇటు తీద్దాం ఆ వీడియో ఇట్రా. అండ్ ఓకే, సపోర్ట్ చేస్తావని చెప్పి ఆశిస్తూ నీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. నీకు మంచి బుద్ధి కలుగుతా. మంచి బుద్ధే కదా మనది. ఏంది అంత పెద్ద మాట అన్నావా? పనులు చేయకుండా సరే, నువ్వు వెళ్ళి బుడ్డా ఆడం వెళ్ళి తీసుకొచ్చి చంద్రుట ఆల్రెడీ బయట అయితే కూడా పెట్టేస్తాను అనమాట. మా నేను చెప్పినప్పుడు లైట్ ఆపి ఆమె బుడ్డక్కని పిలువు, సరేనా? సరే కానీ. అండ్ ఇప్పుడు మనం అయితే ఏం చేద్దాం అంటే ఈ దుప్పటిని అయితే మన మీద కప్పేసుకుందాం. ఎందుకంటే మామని చెప్పి తెలియదు కదా, దెయ్యం అని చెప్పి తెలియాలి బుడ్డక్కకి. బేబమ్మతో మాట్లాడుతూ ఉంది బుడ్డక్క బయట. మనం అయితే పైనంత దుప్పటి కప్పేసుకుందాం. మా లైట్ ఆపి పిలిచే బుడ్డక్కని. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఇది బుడ్డకు వచ్చింది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. 3 days later. అందరి పైకి మరొకసారి స్వాగతం అనమాట. ఇది తరతరాలుగా జరగతా పోతుంది అట్లా ప్రక్రియ లెక్క అనమాట. అంటే ఒక రోజు పడ్డ కష్టం కాదు ఇది, ఒక 4-5 రోజులు పడ్డ కష్టం ఈ వీడియో. మీకు చూస్తుంటే అర్థం అవచ్చు అనమాట ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను. ఎఫర్ట్గా నచ్చినట్టయితే ప్లీజ్ పెట్టిన ప్రతి ప్రాంక్ నచ్చుతుంది మీకు. ప్రతి ఒక్కటి చూసి నవ్వుతున్నారు, కానీ లైక్ కొట్టండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా చేస్తా, చాలా ఉన్నాయి నా దగ్గర ఐడియాస్. ఇంకా మీరు చేయాల్సిందల్లా ఏం లేదనమాట, లైక్ కొట్టడం. నా అదృష్టం ఏందో అసలు సూపర్ ఉందన్నమాట. మా పెదమ్మ వచ్చేసింది, హనీ బెంగళూరులోంచి. హనీ ఇంకా మా సిస్టర్ అయితే బెంగళూరు నుంచి వస్తున్నారనమాట. వాళ్ళిద్దరు తోడుగా మా పెదమ్మ కూడా వచ్చేసి అక్క చెల్లెలు ఇద్దరు అయితే హాల్లో కూర్చొని ఇద్దరు ఎవరాలు వేస్తా ఉన్నారు. మనమైతే ఇప్పుడు ఒక వివత్సమైన ప్రాంక్ అయితే చేయబోతున్నమాట. ఏం లేదు, డబుల్ సైడ్ టేప్ తీసుకెళ్లి గోడ మీద అంటించి, కౌంటర్ టాప్ మీద డబుల్ సైడ్ టేప్ అంటించి దాని మీద అయితే గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో పిండి పోసేస్తాం అనమాట. క్రేజీ ఉంటుంది వీడియో అయితే. ఇప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మా పెదమ్మ ప్లేస్ లో మా అమ్మగాని వెళ్ళింది అనుకో నాకు తడారిపోద్ది. మా అమ్మ వెళ్ళకుండా మా పెదమ్మ వెళ్ళేటట్టు చేయాలి. ముందర మా పెదమ్మని అయితే లాక్కొచ్చేస్తాను, ఆ తర్వాత అయితే గిన్నె లాగిద్దాం అనమాట. వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది. సో తెలుసు కదా నాకు ఏం కావాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మా పెదమ్మ ఇంకా అమ్మ బేబమ్మ ముగ్గురు ఒక దగ్గర కూర్చొని ఎవరాలు పడతా ఉన్నారన్నమాట. వీళ్ళు ఎవరాలు అయితే మామూలుగా ఉండవు. ఒకరోజు అది కూడా కెమెరా పెట్టి రికార్డ్ చేస్తాను, కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కీక్కన నవ్వుతారు, కూక్కన నవ్వుతారు, నవ్వుతానే ఉంటారు అనమాట కూర్చున్నంత సేపు. మీరు అంతకు ముందు చూసారు కదా, అదే ప్లేస్లో అయితే నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నాను. దాని మీదే ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా వాయిస్ క్లియర్గా వస్తుంది రోజు మీకు అయితే అర్థం కావట్లేదు. నేను గట్టిగా అరిస్తే మాత్రం దెబ్బ అయిపోతాను. న్యాచురల్గా ఉండాలి కదా ప్రాంక్. సో చిన్నగా అయితే మాట్లాడుతున్నాను అనమాట. నా వాయిస్ అయితే మ్యాక్స్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడుతాను. ఇది నా దగ్గర అయితే డబుల్ టేప్ ఉందనమాట. ఈ డబుల్ టేప్ని ఏం చేస్తానంటే పీసెస్గా కట్ చేసుకుంటాను. ఇదిగోండి సీజర్, దీన్ని ఇలా తీసి పీసెస్ కింద కట్ చేసుకుంటాను లైక్ దిస్. దీనికైతే అంటించేస్తుంది అట్లా, చూసారా? అండ్ ఇలాగే ఇంకో పీస్ అయితే తీసుకుంటాను. పీసెస్ అయితే దీనికి అంటించేసాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి తీసేసి
ఫ్లోర్ మీద అయితే దీన్ని ఇలా అతికిచ్చేస్తాను అనమాట ఇట్లా గట్టిగా, సో దట్ ఇది రాదు, చాలా గట్టిగా అతుక్కోబోతుంది. దీని లోపల అయితే ఇప్పుడు మనం గోధుమ పిండి వేసేద్దాం. ఇప్పుడు ఇది లాగాలి, గట్టిగా లాగాలి. ఇది రావాలంటే గట్టిగా లాగిన వెంటనే ఒక్కసారి ఇట్లా గిన్నె పైకి వేస్తుంది అనమాట. సో దీంట్లో ఉన్న గోధుమ పిండి అంతా ముఖం మీద తపేయాలని పడుతుంది పెదమ్మకి. అర్థమైంది కదా ప్లాన్? ఓకే కదా? ఇదిగోండి మంచి బ్రాండెడ్ గోధుమ పిండి అయితే తీసుకొచ్చాను అనమాట. దీన్ని అయితే దీని లోపల పోసేద్దాం, గట్టిగా దండిగా పోద్దాం. ఇదిగోండి పైకి ఇట్లా పెదమ్మకి తలస్నానం ఈరోజు గోధుమ పిండితోటి. మొత్తం అంతా గోధుమ పిండి దీని లోపల ఉంది. మనం అయితే వెళ్ళి ఇప్పుడు హడావిడి చేసి పడేద్దాం మొత్తం. లెట్స్ గో. ఒక మైక్ అయితే ఇక్కడ పెడుతున్నాను ఎందుకంటే సౌండ్ క్లారిటీ ఉంటుంది. ఇంకొక మైక్ వచ్చేసి నా దగ్గర ఉంటుంది అనమాట. ఈ ఒక మైక్తో కెమెరాని ఇంకొక మైక్తో ఇంకొక కెమెరాని అయితే కంట్రోల్ చేయొచ్చు. సో నేనే రికార్డు కొట్టి నేనే ఆపగలుగుతాను అనమాట మొత్తం కంప్లీట్గా. ఇది కూడా కలిసిపోయింది వీటిల్లో, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. నేనైతే వెళ్ళిపోయేసి రచ్చ చేసి గోల్ చేసేస్తా. పెదమ్మా పెదమ్మా మా నువ్వు కాదు, మా పెదమ్మని పిలవా? పెదమ్మ ఇటు రావా తొందరగా. ఏళ్ళు ఇరుకు నేను తొందరగా పోయి ఆడ గిన్నె ఉంది ఎత్తుకురావా తొందరగా. గిన్నె ఎత్తుకురావా. గిన్నె నువ్వు సూపర్ రా. మంచి చేస్తా నాకా నువ్వు రే. రారా రారా బయటికి రారా, మా వల్ల కాటలేదు. ఇంకా నువ్వు ఉండాలి నేను ఉండాలి, ఎవరు మాకు ఉండాల్సిందే ఇంట్లో. మితిమీరిపోతుంది నీ పనులు నీ ప్రాంకులు. ఏంది పనులు? ఏది నువ్వు చేసే పనులు? నా మీద అంటే పోస్తావు, ఇంకో పెదం మీద కూడా ఎట్ట పోస్తావు నువ్వు? ఊరికి పోవాల్సింటే ఏందైనా ఈ పనులా? నేను ఇప్పుడు ఊరికి ఎట్ట పోవాలా? బస్సులో వెళ్ళు పెదమ్మా. బస్సులో వెళ్ళు పెదమ్మా. బస్సులో కాదు, ఈ పిన్ అంతా పైన పోసి లోపల పోయి గడియేసుకుంటూ ఎడ చేయాలా? అది స్టైల్ అని చెప్పేదమ్మా. అడిగితే మేకప్ అని చెప్పి. టైం అయిపోతుంది, తలుపు దియ్యా. నేను తలుపు తీస్తే ఏమొస్తుంది మీకు? నిన్ను 4 వేసి పోతా. నిన్ను 4 వేసి అవును పోతా. నీకు సందీప్ అన్న ఒకటి నేను ఒకటే పెదమ్మా. నన్ను ఎట్ట కొడుతూ పెదమ్మా? చేతులు ఎట్ట వస్తాయి పెదమ్మా నన్ను కొట్టడానికి? చేస్తే సందీప్ అయితే సందీప్ అన్న పనులు చేస్తా. సందీప్ అన్న కనపడ్డు నేను కనిపిస్తా అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంత కోతి పనులు నువ్వును. నేను చేసేది కోతి పనులు కాదు, మా కృష్ణుడు తెలుసా మీకు? ఇప్పుడు నేను చెప్తా కృష్ణుడు. ఇప్పుడు నేను ఊరికి పోవాలి చేస్తే ఎట్టా? ఈ రూమ్ అప్పుడు దొరికి చేసే కోతి పనులు చేసేది లోపల గడేసుకునేది. అక్క మొన్న ఇట్టే నా మీద రావు పోసి తీరా నీ పని చెప్పాలా? పెదమ్మా నువ్వు కూడా అంత పెద్ద డైలాగ్ వేస్తున్నావు పెదమ్మా, నాకు అర్థం కావట్లేదా? అమ్మనంటే సరేలే అయితే మందిరం అనుకున్నా. నా పైన కూడా పోసేదేనా? ఆగండి నీకు మోటివేషన్ ఇస్తా. అమ్మ పైన పోస్తేవి, అమ్మమ్మ పైన పోస్తేవి, నా పైన పోస్తేవి. పెదమ్మా నీకు ఒకటి చెప్తాను ఇంటా. ఏం తినేది? నువ్వు వస్తే బయటకు రా, ఇట్రా నీ పని చెప్పాలి. ఇట్రా నీట్రా, నీ పని చెప్పు. ఇట్రా. వద్దు చెప్పు. నేను ఇప్పుడు ఊరికి పోవాలా? పొద్దుగూకుతుంది. నువ్వు చేసే పనులు ఏంది చూడా? వీడికి ఇంత శాంతంగా చెప్తే ఎక్కదోడికి ఇద్దరు పట్టుకొని ఊసుకుందాం పట్టు. నువ్వు మర్యాదగా నాయన రా అంటే ఆయన మాట టైప్ కదా అయినా. నువ్వు మర్యాదగా నాయన రా అంటే ఆయన మాట టైప్ కదా అయినా. బయటకు రా, నీ పని చెప్పాలి. చెప్తుంటే ఏదో పాపం బుజ్జపం పని ఇట్టే ఏది చేసిన ఇట్టే. అందుకే గుత్తాలు రా, జుట్టు పట్టుకొని చిన్నాలు గుద్దుతాం. బయటకు రా, వాడు కొంది ఈ రోజు నా చేతిలో. దోశ మిగిలితే చట్నీ వేస్తారు కానీ చట్నీ మిగిలితే దోశ వేయలేడు పెదమ్మా. ఏద్దులేరా దోశ ఎద్దురా. నీ ఈపు మీద వేస్తావురా దోశ, నీ ఈపు మీద వేస్తావురా దోశ. ఒంగో పెట్టి ఈపు మీద దోశ పోస్తే ఇస్త్రీ పెట్టి పెట్టాలి ఈపు. నీకోసం ఒక మంచి పాట డెడికేట్ చేయాలనుకుంటున్నా పెదమ్మా. వాళ్ళమ్మా ఎట్టా చెప్పేదమ్మా, నువ్వే మా పెదమ్మా మాట్లాడే ఓ బొమ్మ. సిగ్గు లేకుండా పోతుంది మరి అసలు. నీ తలపై చెయ్యే పెట్టి నీ కడుపుల పేగుని అడుగు. డోర్ తీస్తే ఉంటదిరా నీకు. ఎందుకు లేని గమ్ముగా ఉండి ఇప్పుడు దాకా ఇంకొంటది నీకు. ఏమున్నా ఉంటది ఇప్పుడు. మన ఇద్దరి నడుమున ముడి ఏందో అది గొంతెత్తి చెప్పుతాది ఇనుకోవే పెదమా. తీరా నువ్వు తీ తలుపు నీ పని చెప్పాలా? సువ్వాలి పెదమ్మా ఎట్టా చెప్పేది పెదమ్మా. బయటికి రారా. నేను రాను, వస్తే మీరు కొడతారు. కొట్టేది కాదు, జుట్టు పట్టుకొని టైం అవుతుంది వదిలిపెట్టి రావాలి. రాను బయటికి రాను ఫస్ట్. సరే నన్ను కొట్టనని ఒట్టేస్తే వస్తా. ఒట్టేవే వాటికి కట్ అయ్యద్దా? ఒట్టండి ఒట్టు. ఇట్లా పని చేస్తే ఏం చేయాలి నేను చెప్పు, నువ్వే చెప్పు. క్షమించి వదిలేయండి. చిన్నగా మాట్లాడుతూ ఎక్కదా కొడుకు సాంత అసలుకి. దీని తలుపు ఉన్నాడు తలుపు దీది చెప్తా ఒకటి పని. కెమెరా యాడ్ పెట్టండి కనిపించాలి సార్. ఇడికి అయిపోయింది కెమెరా ఉంటాం చూడు. కొట్టడం తప్పు.
పెదమ్మ భలే ఉన్నావు పెదమ్మ. పెదమ్మ మరి బ్యూటిఫుల్ గా ఉందమ్మా. పెదమ్మ ఇట్రా. పెదమ్మ అని ఒక్కసారి పిలిచి నువ్వు కూడా నా పెదమ్మ నన్ను కొట్టి చేస్తే ఎవరైనా కొట్టరా ఏంది పని అంత బాగా చూసుకునేది నిన్న ఏంది ఏం పని ఎప్పుడు బాగా చూసుకున్నావు పెదమ్మ నువ్వు నన్ను చూసుకోవాలా ఎప్పుడు చూసుకున్నావు పెదమ్మ చూడు జయమంటాడునా నేను చూస్తుంటే అనిపిస్తున్నాం. నీ నిజ స్వరూపం మొత్తం బయట పెడతామా? మీ అమ్మ స్మార్ట్ స్మూట్ ఎప్పుడైనా పాపం అసలుకి నా మీద చేస్తుంటివి, అమ్మ మీద చేస్తుంది, ఆమె మీద చుట్టాలు వచ్చిన వాళ్ళకి కూడానా? నేను ఊరికి బాగా అనుకుంటే ఏంది ఏంది తమాషాలు ఉంది నీకు? నువ్వు మామూలుగా ఊరికి పోతే నేను ఎవరు గుర్తిస్తారు? ఇటు పోతే కదా అందరు గుర్తించేదే. మీకంటూ ఒక గుర్తింపు తీసుకొని వద్దామని కదా కష్టం. ఇద్దరు నైటీలు వేసుకొని భలే ఉన్నారు. ఇంకెప్పుడు చేయవు కదా ఇంకెప్పుడు చేయవు కదా ఇట్లా పనిలా చెప్పు ఎప్పుడు చేయవు కదా ఒట్టేసా మాట ఒట్టేయకుండా మాట చెప్పలేదు పెదమ్మ. ఎప్పుడు చేస్తాను కొట్టు నువ్వేంది నువ్వు ఉండు ఆపాలి నువ్వు రేపతో నువ్వు లేకపోతే చేయదు ఇంకెప్పుడు చేయనని చెప్పు ఇట్లా పని ఎప్పుడు చేయనని చెప్పు. నేను చెప్పలేను పెదమ్మ అట్లాగా. ఒక మాట చెప్పరాదా మళ్ళీ మాట తప్పానని చెప్పి చెడ్డ పేరు రాకూడదు కదా నాక. అక్క ఈసారి ఏం చేస్తావు నువ్వు? బాత్రూమ్ లో పోయినప్పుడు చూసి బయట గడిపెట్టు, రోజంతా ఉండిద్ది అట్లా సరిపోవాలి. అన్నం నీళ్ళు కూడా లాగి అమ్మా అమ్మా బాత్రూమ్ లో వేస్తే వేసిండ్రు కానీ అమ్మ మెల్లి వచ్చిన తర్వాత వేయొద్దమ్మా. నేను తట్టుకోలేను. నేను తట్టుకోలేను. Few moments later. ఇట్రా కెమెరాలోకి రా. ఇదిగోండి ఫ్రెండ్స్ మా పెదమ్మ బ్యూటిఫుల్ పెదమ్మ సో బ్యూటీ. ఊరికే మా వస్తుంది నీకేం బాధ? నువ్వు రావు కదా ఎట్ట నువ్వు ఎట్ట రావు కదా మా వీడియోలోకి వచ్చావని కూడా ఎందుకు మా చెన్న అవుతున్నావా? ఎట్ట మా నీకు నచ్చినట్టు కొట్టావు కదా, ఆంకి పౌడర్ అయిపోయింది కదా, చేసేది ఏం లేదు కదా ఇంకా. నా వల్ల కాదు నేను రాను. బస్సా ఇట్రా పెదమ్మ ఇట్రా ఇట్రా నువ్వు నన్ను ఇందాకేదో ఊరికి వీడియో మొత్తం చూసావు, పడి నవ్వుకున్నావు, ఇంత నచ్చింది కదా. ఇంకా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎలా వెళ్తావు చెప్పు? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు ఇంకా చాలా నచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళి మీ ఇన్స్టా స్టోరీలో ట్యాగ్ చేసి లింక్ కూడా పేస్ట్ చేయొచ్చుగా ప్లీజ్. అలాగే షేర్ చేయండి మీ వాట్సాప్లో గ్రూప్స్లో అన్నిట్లో. ఉంటా బాయ్.